ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన వాక్య ధ్యానం కోసం మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనం ఒకసారి నేను చదువుతున్నాను, చూడండి. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతరకరమై ఉన్నావు. నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాను. ఇక్కడ ఈ వాక్యంలో చూసుకున్నట్లయితే దేవుడు పేతురుని సైతాన్తో పోల్చి నీవు నాకు అభ్యంతరకరమై ఉన్నావు అని చెప్తున్నాడు. ఇక్కడ దేవుడు పేతురుని గద్దించట్లేదు, కానీ పేతురు మనస్థితిని దేవుడు గద్దిస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రికలో ఉంటుంది, శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నదని. ఇక్కడ పేతురు చూసుకున్నట్లయితే శరీర సంబంధమైన మనసు అంటే ఆత్మానుసారమైన మనసు కలిగి లేడు కాబట్టి ఆ మనసుని దేవుడు గద్దిస్తున్నాడు. ఆ మనసుని సైతాన్ యొక్క మనసుని దేవుడు పోల్స్తున్నాడు. పోల్చి నీవు నాకు అభ్యంతరకరమై ఉన్నావు, నీవు నా వెనకకి పొమ్మని గద్దించాడు. అంతకు ముందే పేతురు నేను ఎవరని ఈ చుట్టుపక్కల జనం తలంచుచున్నారు, లేదంటే నేను ఎవరు అనుకుంటున్నారు అంటే పేతురు కరెక్ట్గా నీవు దేవుని కుమారుడు అని అన్నప్పుడు ఆయన ఆశీర్వదిస్తాడు. పేతురు, నువ్వు బండ అయి ఉన్నావు, ఈ బండ మీద నా సంఘాన్ని నిర్మిస్తాను అని చెప్పాడు. అంతలోనే కొంత సమయం తర్వాత దేవుడు ఆ మనస్థితిని, పేతురు మనస్థితి మారిపోయి దేవుడి చేత గద్దింపబడతాడు. ఆత్మానుసారమైన మనసు ఏంటంటే ఇక్కడ ఆత్మ యొక్క చిత్తం ఏంటంటే, దేవుని చిత్తం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోక పాపాల నిమిత్తం ఆయన వచ్చి ఈ భూమి మీద చనిపోయి తిరిగి లేవవలసి ఉంది. అయితే నేను చనిపోయి తిరిగి లేస్తాను అని దేవుడు చెప్పినప్పుడు పేతురు మనసు ఏమైపోయిందంటే ఈయన చనిపోకూడదు అన్నట్టు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ మనస్థితిని దేవుడు గద్దించాడు అనమాట. అలాగే దేవుడు మన మనస్థితి ఆయనకు అభ్యంతరకరంగా ఉండకూడదు. మన మనసు ఎలా ఉండాలంటే ఆత్మానుసారమైన మనసుగా మనం ఉండాలి. ఆత్మానుసారమైన మనసు అంటే యోహాను సువార్త 6:63లో ఉంటుంది, నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయే ఉన్నాయి, ఆత్మను జీవమునైనా. అంటే ఆయన మాటలు మనకి ఎటువంటి మాటలు ఆయన మనకు చెప్తున్నాడో వాటి అనుసరించి ఆ మాటల ప్రకారం మన మనస్థితిని పెట్టుకోవాలి తప్ప మన లోక సంబంధంగా వాక్యానికి వ్యతిరేకంగా మన మనసుని రోజంతా గడిపినప్పుడు ఏమవుతుందంటే దేవుడికి అది అభ్యంతరకరమైన మనసు అవుతుంది, లేదంటే దేవుడికి అది శరీర అనుసారమైన మనసు అవుతుంది తప్ప ఆత్మానుసారమైన మనసు అవ్వదు. దేవుడు ఆ మనసుతో పని చేయలేడు కూడా. అటువంటి మనసు ఉంటే దేవునికే అది అభ్యంతరకరమైన మనసు అంటే ఇక్కడ చెప్తున్నాడు. ఒకసారి మళ్ళీ చదువుతున్నాను, చూడండి. నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. అభ్యంతరం అంటే దేవుడు పని తను తాను చేసుకోవడానికి, ఆయన చిత్తం ఆయన జరిగించుకోవడానికి అది వ్యతిరేకమైన పరిస్థితులు అన్నమాట. మన మనసు అంటే ఏంటంటే మనం ఆలోచించే విధానం, లేదంటే మనం మాట్లాడే విధానం, మనం వినే విధానం. అంటే మనం బయట మాట్లాడకపోయినా లోపల మనమే మనసులో మాట్లాడుకుంటాం, లేదంటే బయట మనం బాహ్యంగా ఏది వినకపోయినా మన మనసులో ఏదో వింటాం. బయట కన్నులతో మనం చూడకపోయినా లోపల మన మనోనేత్రాలతో వేరే విషయాలు చూస్తూ ఉంటాం. మన మనోనేత్రాల్ని, లేదంటే లోపల మనం చూసే చూపుని, లోపల వినే వినికిడిని, లోపల మాట్లాడుకునే మాటల్ని మనం ఆత్మానుసారంగా మనం చేసుకున్న ఇలా మన మనసు దేవుడికి అభ్యంతరకరంగా ఉండదు, దేవుడికి అనుకూలమైన మనసుగా ఉంటుంది. ఆ అనుకూలమైన మనసు దేవునికి ఇష్టం అంట. ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం నుంచి నేను చదువుతున్నాను, 7-8. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధి అయి ఉన్నది. మనం చెప్పుకునే విధంగా శరీరానుసారమైన మనసుకు దేవునికి విరోధి అయి ఉన్నదంట. అంటే అది దేవునికి అభ్యంతరకరమైన మనసు. సో మన మనసు ఎలా ఉండాలంటే ఆత్మ ఏ విధంగా అంటే వాక్యం ఏ విధంగా చెప్తుందో ఆ విధంగానే మన లోపల మాట్లాడుకునే మాటలు, లోపల చూసే చూపు, లోపల వినే వినికిడి, ఆ విధంగా మన మనసుని పెట్టుకున్నప్పుడు దేవుడికి అది ఏ విధంగా అయినా సరే అభ్యంతరకరమైన మనసు కాదు, దేవుడికి ఇష్టమైన మనసు అది. సో ఒకసారి చదువుతున్నాను, చూడండి. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరడు.
సో మనం దేవుణ్ణి సంతోషపరచాలంటే, లేదంటే దేవునికి మనం ఎప్పుడు లోబడి ఉండాలంటే మన మనసు చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యం. మన మనసును ఆత్మానుసారంగా, ఆత్మ అంటే వాక్యం, వాక్యానుసారంగా మనం మన మనసును ఉంచుకున్నప్పుడు అది ఆయన్ని సంతోషపరుస్తుందండి. చేర్చలేదు, ఎన్నడూ కూడా సంతోషపరచలేదు. సో ఏంటంటే ఆత్మానుసారంగా మన మనసుని మనం పెట్టుకున్నప్పుడు ఆయనకి ఇష్టం, అది ఇష్టమైన బలి. అందుకే దేవుడు అంటాడు, సామెతలో అంటాడు, తన మనసుని అణుచుకొని వాడు ఒక పట్టణాన్ని స్వాధీనపరచుకొని వాడి కంటే గొప్పవాడంట. సో ఇండైరెక్ట్గా ఇంకో విషయం మాట్లాడుకోవాలనుకుంటే, ఎవరైతే తన మనసుని బాగా ఆత్మ విషయాల్లో రోజంతా దేవుని వాక్య ప్రకారం ప్రతిరోజు వారి జీవితాంతం ఆత్మానుసారంగా వారి మనస్సుని, వారు చూసే చూపుని, మాట్లాడే మాటల్ని, వినే విడికిల్ని పెట్టుకుంటారో వారిని దేవుడు పట్టణాలని స్వాధీనపరచుకునే వారి కంటే గొప్పవారిగా చేయగలరు.